హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన రోజు భార్యను భర్త చంపారనో, లేదంటే భర్త భార్యను చంపారనో ఇలాంటి కేసులు చూస్తూనే ఉంటాం. డబ్బు కోసమో, ఆస్తి కోసమో లేదంటే ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నారని. సో ఇలాంటిది ఒక సంఘటనే ఇప్పుడు మన తెలంగాణలో జగద్గిరిగుట్టలో కూడా చోటు చేసుకుంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ ముగ్గురు అబ్బాయిలు కొడుకులున్నారనమాట. సో భార్యకి ఇంకొకరితో అఫైర్ ఉందని చెప్పేసి భర్త తన భార్యను గొంతు కోసేసాడు. సో గొంతు కోసిన తర్వాత తను కూడా సూసైడ్ చేసుకుందాం అనే ప్రయత్నంతో తను చాక్‌తో కూడా తను ఇక్కడ కోసుకోవడం జరిగింది. సో ఈ కేస్ గురించి కొంచెం క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. అబ్బాయిదొచ్చేసి కరీంనగర్ దగ్గర, అమ్మాయిదొచ్చేసి ఖమ్మం దగ్గర. సో వీళ్ళిద్దరు గూడా ఒక రాంగ్ కాల్‌లో అంటే రాంగ్ డయల్ చేయడంతో వీళ్ళిద్దరు కలిసారనమాట. సో వీళ్ళిద్దరి రాంగ్ కాల్ కాస్త ప్రస్తుతం ప్రేమయింది. ప్రేమ కాస్త పెళ్లయింది. పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలు గూడా పుట్టారు. సో ఇంత బాగా లైఫ్‌ని లీడ్ చేసిన వీళ్ళల్లో ఇన్‌స్టాగ్రామ్ చుచ్చు పెట్టింది అంటూ గూడా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఆహ్, ఈ అబ్బాయి వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్‌లో జగద్గిరి గుట్టలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో, వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు గూడా పుట్టారు. ఒకరికి 7 ఇయర్స్, 9 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లలు ముగ్గురున్నారనమాట. ముగ్గురు అబ్బాయిలే. సో, అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సో, తను మార్నింగ్ ఆఫీస్‌కెళ్తాడు. ఈవినింగ్ ఏ టైంకో వస్తుంటాడు. సో, ఈ అమ్మాయికి బాగా బోర్ కొట్టిందో, లేదంటే సంథింగ్ అంటే ఒంటరిగా ఉంటుందని ఫీల్ అయిందో ఏమో మరి. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. ఆ అబ్బాయిదొచ్చేసి కర్నూల్ అనమాట. సో, కర్నూల్ అబ్బాయితో పరిచయం, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్, పర్సనల్‌గా మీట్ అవ్వడం. తిను జాబ్‌కెళ్ళిన తర్వాత ఆ కరీంనగర్ అబ్బాయి వచ్చి వీళ్ళ ఇంట్లో టైమ్ స్పెండ్ చేయడం. వీళ్ళిద్దరూ పర్సనల్ టైమ్‌ని ఉండడం. ఆ పిల్లలేమో అదే టైమ్‌లో స్కూల్‌కి వెళ్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఇవంతా హస్బెండ్‌కి తెలిసింది. తను ఫోన్‌లో చాటింగ్, ఇలా ఇంటికొచ్చిపోతున్నాననే విషయం గూడా తెలియడం జరిగింది. సో, తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకెలాగో తెలిసిపోయింది కదా! సో, నాకు నువ్వొద్దు. నీతో నేను ఉండలేకపోతున్నాను. సో, మనం విడాకులు తీసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రపోజల్ కూడా పెట్టింది. ఆ విడాకులకి తిను అంగీకరించలేదు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు పిల్లల జీవితం ఉంది. మనిద్దరం విడాకులు తీసుకుంటే వీళ్ళు ముగ్గురు ఏమైపోవాలనే ఉద్దేశంతో విడాకులకు నో చెప్పాడు. సో, విడాకులు నో చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంకిదంతా అయ్యేలా లేదని చెప్పేసి ఆ భర్తను పట్టించుకోకుండా తన రెగ్యులర్‌గా తన థింగ్స్ తను చేస్తూ వచ్చిందనమాట. అంటే ఆ అబ్బాయితో మళ్ళీ మాట్లాడడం, మీట్ అవ్వడం ఇలాంటివన్నీ చూసింది. సో, ఇవంతా అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా అబ్బాయి విరక్తి చెందేసి కోపంలో బ్లేడ్ తీసుకొని తన భార్య నెక్‌ని కట్ చేసాడనమాట. సో, అది బాగా లోతుకి దిగబడిపోయింది. ఓన్లీ నెక్ మాత్రమే కాదు, ఫేస్ పైన ఇలాగా అమ్మాయి హ్యాండ్స్ అడ్డుకున్నప్పుడు హ్యాండ్స్ పైన మొత్తం గూడా చాకుతో కోయడం జరిగింది. సో, ఇంకా ఆ అమ్మాయి బ్లడ్ మొత్తం కారిపోవడంతో తను గూడా సూసైడ్ చేసుకుందాం అనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే తను గూడా 2 చేతులతో ఆహ్, చాక్‌తో మొత్తం తన హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. సో, ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయి రక్తంతో కారుతున్న రక్తంతో బయటికెళ్ళేసి నన్ను, నా హస్బెండ్‌ని కాపాడండి అంటూ గూడా గట్టి గట్టిగా అరవడంతో స్థానికులు గమనించి వాళ్ళిద్దరిని హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. కూకట్పల్లిలో ఇప్పుడు వాళ్ళిద్దరూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆ అమ్మాయి కూడా భయపడిందనమాట. నేను తప్పు చేశానేమో అనే భావన కూడా ఆ అమ్మాయికొచ్చింది. సో, ఇప్పుడు ఆ అమ్మాయి చికిత్స పొందుతుంది. ఆ అమ్మాయి కొంచెం సివియర్‌గా ఇంజ్యూర్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే నెక్ కాబట్టి చాలా లోతుగా దిగడంతో ఆ అమ్మాయి కొంచెం సీరియస్ పరిస్థితిలో ఉన్నారు. అలాగే అతను ఎవరైతే ఉన్నారో తన హస్బెండ్ మాత్రం కొంచెం బెటర్, అంటే చేతే కదా! సో, బెటర్ ఎక్కువగా తెగలేదంటూ కూడా హాస్పిటల్‌లో డాక్టర్స్ చెప్తున్నారు. సో, ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన సమాచారమే ఇదంతా కూడా. సో, ఇంకా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది పోలీసులు. అదేంటంటే వీళ్ళిద్దరి మధ్య ఈ ఈ గొడవ ఏదైతే ఉందో ఆల్రెడీ పెద్దల దగ్గర కూడా వెళ్ళింది. పెద్దలు కూడా పంచాయతీ పెట్టడం జరిగింది. పంచాయతీలో కూడా తేలలేదు. అందుకే ఇప్పుడు ఇంత దారుణానికి ఆహ్, జరిగిందంటూ కూడా ఆ అబ్బాయి చెప్పినట్లు కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. సో, ఇప్పటికైతే ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఓన్లీ భర్త వైపు నుంచే మాటలున్నాయి కానీ, తన అభిప్రాయాలున్నాయి కానీ, జరిగింది మాత్రం భర్త మాత్రమే చెప్పాడు. కానీ భార్య ఇంకా ఈ విషయం గురించి ఇంకా ఏ విషయం కూడా చెప్పలేదు తను. ఇందులో ఎంతవరకు నిజానిజం ఉంది, అసలు ఏంటి గొడవ అనేది కూడా భార్య నోట్లోంచి ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం అయితే భర్త చెప్పిన మాటలే పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో ఆహ్, మీడియాకి అలాగే పోలీసులు కూడా బయట పెట్టడం జరిగింది. సో, ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అంటే భార్య కోలుకున్న తర్వాత తన నోట్లోంచి ఇంకా వచ్చే విషయాలు ఈ కేసులో కొన్ని కీలకంగా మారే అవకాశం ఉందా అనే విధంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, చూద్దాం
ఈ కేసులో ఎలాంటి మలుపు చోటు చేసుకుంటుందా? లేదంటే ఇదే నిజం అని జెప్పేసి పోలీసులు ఇక్కడితో ఇన్వెస్టిగేషన్ ఆపేసి వాళ్ళిద్దరికీ ఏ విధంగా శిక్ష పడాలో అనే విధంగా పోలీసులు ఆహ్, నిర్ణయం తీసుకుంటారనేది కూడా. సో, ఈ కేసు గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా బయటకొస్తేనే ఇందులో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా ఆ అమ్మాయి వైపే తప్పుందంటే కూడా అంటే అంత మంచిగా పెళ్లి చేసుకొని, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని, ముగ్గురు పిల్లలతో బంగారమైన పిల్లలతో తను హ్యాపీగా లీడ్ చేయకుండా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంది అనే విధంగా అందరూ కూడా ఆ అమ్మాయి పైనే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. సో, తన వైపు నుంచి కూడా కొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. అదేంటంటే తన హస్బెండ్ తనకి సరైన టైం ఇవ్వలేదేమో! అంటే ఆర్థికంగా అంటే లవ్ మ్యారేజ్ కదా! సో, చిన్న జాబ్‌తో ముగ్గురు పిల్లల్ని చాకలేకపోతుందని భావించి ఆ అబ్బాయితో ఉందేమో అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నారు. సో, ఈ కేస్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.